వన్స్ అపాన్ ఎ టైం ఒక ఊర్లో ఒక పెయింటర్ ఉండేవాడు. ఆ పెయింటర్ ఎక్కువ పడవలకు పెయింట్ చేసేవాడు. ఇలానే తన ఇంటిని పోషించుకునేవాడు. ఒకసారి ఒక ధనవంతుడు ఆ పెయింటర్ని తన ఇంటికి పిలిపించి తన పడవకు పెయింట్ వేయమని అడిగాడు. ఆ పెయింటర్ పెయింట్ తెచ్చి ఆ పడవ యజమాని చెప్పిన ప్రకారం పెయింట్ వేసేశాడు. తర్వాత పెయింటర్ డబ్బులు అడిగేందుకు ఆ యజమాని ఇంటి లోపలికి వెళ్తే ఆ సమయంలో పడవ యజమాని ఇంట్లో లేడు. అప్పుడు ఆ పెయింటర్ తన డబ్బును ఆ ఇంట్లో నుండి తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చాలా ధనవంతుడైన పడవ యజమాని పెయింటర్ ఇంటికి వచ్చి ఆ పెయింటర్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇది చూసి ఆ పెయింటర్ ఆశ్చర్యపోయాడు. ఆ పడవ యజమానితో, ఈ 5 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? నేను పెయింట్ వేయడానికి కేవలం 100 రూపాయలు అయిందని అంటాడు. అప్పుడు పడవ యజమాని నవ్వుతూ, ఇది పడవకు పెయింట్ వేయడానికి ఇచ్చిన డబ్బు కాదు, పడవ రంధ్రాన్ని బాగు చేసినందుకు ఇస్తున్న డబ్బు అని చెప్పాడు. అప్పుడు పెయింటర్ ఇలా అంటాడు, అరే సార్, నేను పెయింట్ చేస్తున్నప్పుడు ఆ చిన్న రంధ్రాన్ని చూసి దాన్ని సరి చేశాను అంతే. అంత చిన్న రంధ్రం కోసం ఇంత డబ్బు ఇవ్వడం సరైనది కాదు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదు. నీకు నేను పూర్తిగా వివరిస్తాను. నిన్న నేను పడవకి పెయింట్ వేయమని అడిగినప్పుడు తొందరలో దానిలో చిన్న రంధ్రం ఉందని దాన్ని కూడా సరి చేయమని చెప్పడం మర్చిపోయాను. మీరు పడవ పెయింట్ వేసి ఇంటికి వెళ్ళాక ఆ పెయింట్ ఆరిపోయిన తర్వాత నా పిల్లలు ఆ పడవను సముద్రంలోకి తీసుకొని పోయారు. ఇంకా నేను ఆ సమయంలో ఇంట్లో లేను. నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు పడవను తీసుకొని సముద్రంలోకి వెళ్ళారని నా భార్య చెప్పింది. ఇది విన్న వెంటనే నా ప్రాణం పోయింది. అప్పుడు నేను నా పిల్లలను వెతకడానికి సముద్రంలోకి బయలుదేరాను. అప్పుడు నేను నా పిల్లల్ని పడవలో క్షేమంగా తిరిగి రావడం చూశాను. వాళ్ళు క్షేమంగా ఉన్నారని చూశాక ఊపిరి పీల్చుకున్నా. నేను ఆ రంధ్రం వైపు చూసినప్పుడు దాన్ని మీరు నేను చెప్పకుండానే బాగు చేశారు. అండ్ మీరు నా ఇంట్లో నుండి ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోలేదు. మీరు చేసిన ఈ చిన్న పని వల్ల ఈరోజు అది నా పిల్లల ప్రాణాలు కాపాడింది. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం గొప్ప లెసన్ నేర్చుకోవచ్చు. జస్ట్ థింక్ చేయండి, పడవ యజమాని నన్ను ఆ రంధ్రాన్ని సరి చేయమనలేదు కదా, నేను ఎందుకు దీన్ని సరి చేయాలి? దీనివల్ల నాకు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని ఆలోచించింటే? ధనవంతుడైనా పేదవాడైనా ఒక తండ్రికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఇలాంటిదే చేసే అవకాశం మీకు వస్తే ఎలాంటి సంకోచం లేకుండా చేయండి. ఎవరికి తెలుసు, మీరు చేసే చిన్న పని వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒకరి జీవితాన్ని రక్షించిన వాళ్ళు అవ్వచ్చు. నేను చాలాసార్లు చూశాను, రోడ్స్ పైన రాళ్ళు పడి ఉంటాయి, కానీ ఆ రాళ్ళను ఎవ్వరు తీయరు. పైగా నేనెందుకు తీయాలి, అది నా పని కాదు, ఎవరైనా తీస్తారులనే అనుకుంటారు. కానీ మీరు ఆ రాళ్ళను అక్కడ నుండి తీసేస్తే అక్కడ ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి అవకాశం వస్తే అది వెంటనే చేయండి, సంకోచించకండి. వేరే వాళ్ళు వచ్చి చేస్తారులే అని అనుకోకండి. ఈ వీడియో ఇంకా చాలామంది చేయడానికి లైక్ చేసి బూస్ట్ చేయండి. యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి చేరుస్తుంది. స్టోరీ నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.